హాయ్ అండి. 2024 నుంచి 2025లోకి అడుగుపెట్టాం. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. 2024లో నీకు నువ్వు దొరికావా? నేను అడుగుతున్నది కరెక్టేనండి. సో ఎంతమందికి వారికి వారు దొరికారు? నువ్వు వచ్చేసి నీ పోరంబోకు ఫ్రెండ్స్ని కలవడానికి టైం ఇస్తావు, కొంచెం టైం మీ పేరెంట్స్కి ఇస్తావు, దారిని పోయిన దానయ్య కూడా అడ్రస్ అడిగితే వాడికి చెప్పేందుకు టైం ఇస్తావు, ఎవడో ఫంక్షన్ చేసుకుంటే నీ పనులన్నీ మానుకొని వాడితో గడపడానికి టైం ఇస్తావు, ప్రతిదీ అవసరం లేని వాటికి టైం ఇస్తావు, అవసరం ఉన్నవాడికి కూడా టైం ఇస్తావు. కానీ నీకు నువ్వు టైం ఇచ్చుకున్నావా? ఒంటరిగా ప్రతిరోజు నీకోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకున్నావా? ఒంటరిగా కేటాయించడం అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవడం కాదు. సో నీ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఒక రిలాక్సేషన్ దొరికినప్పుడు పక్కకు వచ్చి ఒక 10 నిమిషాలు నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? ఆ 10 నిమిషాలు కూడా సో ఆ పని అయిపోయిన తర్వాత ఆ పని ఎవరితో చేసావో వాళ్ళతోనే గడపడానికి ప్రయత్నిస్తావు. సో దయచేసి ఆ పని నుంచి బయటకు వచ్చి కొంత దూరంలో నీకోసం నువ్వు ఆలోచించు. నువ్వు ఎంత స్ట్రాంగో నువ్వు ఎంత వీకో తెలుస్తుంది. నీ గురించి నువ్వు 10 నిమిషాలు ప్రతిరోజు కేటాయించుకో. ఏదైనా మొదలు పెట్టాలంటే 2023 అయిపోయింది, 2024 కూడా అయిపోయింది, 2025లో కూడా మొదలు పెట్టాలని ఆలోచనలు ఉన్నావు. స్టేటస్ చూశాను నేను. నాకు ఈరోజు డబ్బు లేకపోవచ్చు, రేపంటూ డబ్బు వస్తుందని చెప్పేసి నువ్వు స్టేటస్లు పెట్టినంత మాత్రాన అయ్యో పాపం వాడి దగ్గర డబ్బు లేదే, వాడు ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాడని చెప్పేసి నిన్ను ఎవ్వరు వచ్చి డేకరు, నిన్ను ఎవరు వచ్చి పలకరించరు. నిజంగా నువ్వు ₹1 సంపాదించాలనుకుంటే నీ వీధి చివర కిరాణా కొట్టు ఉంటుంది, పోయి అక్కడికి వెళ్ళి పని అడుగు. నేను పని చేస్తాను, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని అడుగు. నేను తోపు తురుము నేను అక్కడ పని చేసేది అనుకుంటే అది నీ కర్మ. ఎవడి గురించి పట్టించుకోకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే బాహ్య ప్రపంచాన్ని నిందిస్తావు. అదే నువ్వు సుఖ సంతోషాలతో ఉంటే నీ అంతర్గత ప్రపంచాన్ని నిర్మించుకుంటావు. దేనిని విడిచిపెట్టాలి, దేనిని అంగీకరించాలి అనేది నీ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు. నేను మీ సత్య. జై హింద్.